హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. సో గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రొఫెషన్లో ఎంతో మందికి ఈ ప్రొఫెషన్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, అలాగే దీనివల్ల మన లైఫ్లో వచ్చే చేంజెస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా సుమన్ టీవీలో చాలా వీడియోస్ చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు ఏ విషయాలు డిస్కస్ చేయబోతున్నారు అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అనంత సాయి కృష్ణ గారు. నమస్కారం అండి. అనంత సాయి కృష్ణ గారు, మీరు ఎప్పుడు కూడా ప్రేమతత్వం, కృతజ్ఞతా భావం అనే వర్డ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే స్పిరిచువల్ జర్నీలో ఈ మాటలు అలవాటుగా మారతాయా, లేదంటే ఆ మాటలకి ఏమన్నా పవర్ ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఈ మాటలకు మనకు తెలియకుండా అంత ఇంపాక్ట్ ఉంటుంది, అంత పవర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనము ఏదైతే ప్రతిరోజు నిత్యం మన జీవితంలో మనము ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు మన లైఫ్ లోకి ఎన్నో వస్తుంటాయి వస్తువులు. అలాంటి వాటన్నింటికి మనకు ఎరుక లేకోకుండా ఇప్పుడు వాడుతూ ఉంటాము. అలా కాకుండా ఎప్పుడైతే కృతజ్ఞతా భావంతో తీసుకున్న ప్రతి దాన్ని తీసుకునేటప్పుడు కృతజ్ఞతా భావంతో తీసుకున్నాం అనుకోండి, రెట్టింపయ్యావు మన లైఫ్ లోకి వస్తాయి. అది చాలా మందికి తెలియదు. అది ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రేమతత్వం, కృతజ్ఞత భావంతో ఉంటాడో వాళ్ళ లైఫ్ చూడండి, బయట వాళ్ళకు చాలా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడే విధానం కాబట్టి, వాళ్ళు చేసే పనిలో కాబట్టి వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మనం మాట్లాడుకున్నాము, యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే మనం ఏదైతే ఆలోచన రూపంలో ఇస్తామో అది తిరిగి మన దగ్గరకు వస్తుందని. ఇప్పుడు మనం చూసే ప్రతి దగ్గర ప్రేమతత్వం ఉన్నప్పుడు మన యొక్క వ్యక్తిత్వం ఎలాగుంటది? ప్రేమతత్వంగానే ఉంటుంది. తీసుకున్న ప్రతి దానికి కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు అది కూడా అంతే. మన అలాంటప్పుడు మన యూనివర్స్ లో కూడా మన ఆలోచనలు ఎలాగెళ్తాయి? ప్రేమతత్వంతో, కృతజ్ఞత భావంతో కూడినటువంటి ఆలోచనలు బయటకు వెళ్తాయి. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన రిజల్ట్ మన దగ్గరకు రావడం జరుగుతుంది. ఓకే, మరి మీరు చాలా సందర్భాలలో డబ్బు పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి, ప్రేమతత్వంగా ఉండాలని చెప్తుంటారు. ఇప్పుడు పర్సన్ టు పర్సన్ అంటే ప్రేమ చూపించగలం, కృతజ్ఞత చూపించగలం. డబ్బు మీద ఎలా చూపిస్తాం అసలు? అది చాలా మందికి డౌట్ అదేనండి. ఇప్పుడు మీ దగ్గర మొబైల్ ఉంది, మొబైల్ డబ్బు పెట్టి కొనుక్కుంటే మీ దగ్గరకు వచ్చిందా, మొబైల్ వచ్చింది? అంతే, డబ్బులు పెట్టుకుంటే వచ్చింది. ఫోన్ ని ప్రేమిస్తాం ఎక్కువ. అదేనండి నేను ఏం చెప్తున్నా అంటే, మొబైల్ ఎవరు ప్రేమించట్లేదండి. మీరు అనుకుంటున్నారు కానీ మొబైల్ చూసేంత వరకు దాని యొక్క యూజ్ ఉంటుంది. తీసుకున్న ఒక 2 రోజులు 3 రోజులు దానిపైన ప్రేమ ఉంటుంది, తర్వాత ప్రేమ పోతుంది. ప్రతి మొబైల్ అనేది కాదండి, ప్రతిది మీరు ఏదైనా తీసుకోండి, ఒక వెహికల్ తీసుకోండి, బట్టలు తీసుకోండి, చెప్పులు తీసుకోండి, ఏవైనా తీసుకోండి, తీసుకున్న ఒక 1 or 2 days 1 week వరకు దానిపైన మనకు ప్రేమ ఉంటుంది. కొన్నప్పుడు ఉన్న ప్రేమ వాడేటప్పుడు ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మన దగ్గర మొబైల్ ఉందండి, మన దగ్గర ఏదో మొబైల్ ఉంది, వేరే వాడు దీనికన్నా అప్డేట్ వర్షన్ మొబైల్ తీసుకున్నాడు అనుకోండి, అరే వాడి దగ్గర ఆ మొబైల్ ఉంది, నా దగ్గర ఇది లేదంట. తీసుకునేప్పుడు దీనికి ఇంపార్టెంట్ ఇచ్చాము, దీన్ని ప్రేమగా చూసాము, కృతజ్ఞత భావంతో ఉన్నాము. ఎప్పుడైతే వేరే వాళ్ళ దగ్గర అప్డేటెడ్ మొబైల్ చూసేలోపు దీనిపైన మనకు నెగిటివ్ ఆలోచన చేస్తున్నాము లేదా? అలాంటప్పుడు మీరు మొబైల్ తీసుకోవడానికి కారణం ఏంటి? మొబైల్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? డబ్బు పెట్టి కొంటేనే మొబైల్ మీ దగ్గరకు వచ్చింది. అంటే అక్కడ మీరు మొబైల్ ని ఎప్పుడైతే మీరు ఇండైరెక్ట్ గా నెగిటివ్ గా చూస్తున్నారో, అక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ గా డబ్బును కూడా మీరు నెగిటివ్ వేలో చూస్తున్నట్టు లెక్క. ప్రతిది మనం ఏదైతే వస్తు రూపంలో మన దగ్గర ఉన్న ప్రతి దానికి ఎప్పుడైతే విలువ ఇవ్వమో, ఎప్పుడైతే ప్రేమ చూపించమో, ఎప్పుడైతే కృతజ్ఞత భావంతో ఉండమో, వీటన్నింటికి కారణమైన డబ్బు పట్ల మనం చూస్తున్నటువంటి ఆలోచనల తీరు మారిపోతుంది. ఇవన్నీ వస్తువుల రూపంలో మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ మన దగ్గరకు రావడం ముఖ్య కారణం ఏంటి? డబ్బు. అలాంటప్పుడు మనము డబ్బు పైన చూస్తున్న విధానం కూడా వ్యతిరేక ఆలోచనలతో కూడుకున్నదే ఉంటుంది. కాబట్టి డబ్బు మన దగ్గరకు రావట్లేదు. ఈ రోజు నుండి మీ జీవితంలో ఏదన్నా ఉండదు, అది 10 రూపాయల వస్తువా, 1,00,000 రూపాయల వస్తువు అనేది సంబంధం లేదు. అవన్నీ మన ఇంట్లోకి రావడానికి కారణం ఏంటి? డబ్బు. అంటే అప్పుడు డబ్బు పైన మనకి తెలియకుండానే ప్రేమ పెరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు అడిగారు చూడండి, డబ్బుని ఎలా ప్రేమించాలి, ఈ విధంగా డబ్బు పట్ల ప్రేమతత్వం అనేది పెరుగుతుంది. ఓకే, అనంత సాయి కృష్ణ గారు, ఓకే, డబ్బుని ప్రేమించాలి, అందుకనే అంటే విశ్వం కూడా మనకి అది యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. అవునండి. మీరు కృతజ్ఞతా భావం అంటుంటారు కాబట్టి ప్రేమతత్వం అంటున్నారు. సరే, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ మీ దగ్గర క్లాసెస్ తీసుకుంటున్నారు, స్పిరిచువల్ గా చాలా మంది మారిపోతున్నారు ఈ రోజుల్లో. ఎంతమంది డబ్బు పట్ల కృతజ్ఞతా భావంగా ఉన్నారు? ఉన్న తర్వాత వాళ్ళ జీవితాల్లో వచ్చిన చేంజెస్ ఏంటి? లైవ్ లో ఏమైనా చెప్పగలరా ఎగ్జాంపుల్స్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, అసలు డబ్బు నీ లైఫ్ లో ఎన్ని రోజులు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని రోజుల నుండి నీ దగ్గరికి డబ్బు రావట్లేదు, వీటన్నిటిని మనం గెట్ చేసుకున్న తర్వాత నిదానంగా చెప్పాం చూడండి, 41 days ఫార్ములా అనేది, ఈ 41 రోజుల ఫార్ములా ఏదైతే ఉందో, రోజుకు వాళ్ళకు డైలీ మనం కాల్ మాట్లాడడం కానీ, వాళ్ళకి మెసేజ్ పెట్టడం కానీ, ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే
వాళ్ళకి తెలియకుండానే డబ్బు పైన ప్రేమతత్వం అనేది పెరిగిపోతూ ఉంటుంది. విశ్వంకి ఎలాగంటే విశ్వం యొక్క సిద్ధాంతం ఏంటంటే మనము అడుగుతున్నది డబ్బా, వస్తువా, మనిషి అనేది కాదు. మనం ఏదైతే ప్రేమతో అడుగుతామో ఖచ్చితంగా దాన్ని విశ్వం అనేది మన దగ్గరకు తీసుకొస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు డబ్బు పట్ల కృతజ్ఞత భావంతో వస్తే మనం సెటిల్ అయిపోతామంటారా? ఖచ్చితంగా అండి. ఫస్ట్ మనం చెప్పేది ఏంటంటే మనకి పాజిటివ్ ఆరా ఎంత ఉంటుంది ఫస్ట్ దాన్ని బేస్ చేయాలి. దానికి ప్లాట్ఫామ్ వేసుకుంటే దానిపైన మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన ఆలోచనలు ఎంత ఉంది. ఇప్పుడు మీరు ఉన్నారండి, నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉందంటే నీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించగలవు అంటే నీ మైండ్ ఉన్న పడంగా ఓకే అంటుందా? అనలేదు. అంటే ఎందుకు? ఏదో తలకు మించిన భారం అన్న ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదేనండి. మన మైండ్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయదో మన వరకు రాదు. యాక్సెప్ట్ చేస్తే మన వరకు వచ్చేస్తుంది. మైండ్ ఫస్ట్ మైండ్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, మైండ్ యాక్సెప్ట్ చేసింది అనుకోండి 100,000% వస్తుంది. ఈ మైండ్ యాక్సెప్ట్ చేసే ఫార్ములా మన దగ్గరకు వచ్చే క్లయింట్ మేము చెప్తాం అనమాట. ఓకే, ఈ మంత్ నీకు 50,000 శాలరీ ఉంది, నెక్స్ట్ మంత్ అడిషనల్ గా 10,000 సంపాదించగలవు అంటే వాడు మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. దీన్ని 1,00,000 రూపాయలుగా గెయిన్ చేయగలమంటే మైండ్ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒకేసారి కాకుండా ఈ 41 రోజులు ఏదైతే ఉందో ఈ 41 రోజుల్లో వాళ్ళ యొక్క మైండ్ అనేది ట్యూన్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది పూర్తిగా మారిపోతుంది. చూసే ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతారు. అంటే ఎలాగుంటుందంటే నేను వేరే కాదు, నువ్వు వేరే కాదు, డబ్బు వేరే కాదు, నేను వేరే కాదు, సమస్తం నేను అన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ చూడడానికి తెలుసుకోవడానికి ఏమి ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడైతే ప్రేమతత్వంగా డబ్బు మీద ఉన్న కృతజ్ఞత భావంగా డబ్బుతో మింగిలైనా ఖచ్చితంగా మన లైఫ్ లో చేంజెస్ వస్తాయి అంటారు మీరు? ఖచ్చితంగా వస్తాయండి. బట్ మనం ఏం చేయాలంటే 41 రోజులు దీక్ష అనేది వదలకూడదు. 41 days కంపల్సరీ 100% అండి. మన మైండ్ యాక్సెప్ట్ చేయడానికి 41 రోజులు అవుతుంది. మనం అదే పనిగా దానిపైన కూర్చున్నాం అనుకోండి 41 రోజులు కూడా టైం తీసుకోదు. బట్ మనం ఏం చేయాలంటే సాధన చేయాలి. మన దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా మేము చెప్పే ఫస్ట్ మాట కూడా అదేనండి, మీరు 41 రోజులు మేము ఏదైతే చెబుతామో దాన్ని ఫాలో అవుతారంటే మేము యాక్సెప్ట్ చేస్తాం మిమ్మల్ని అని చెప్పేస్తాం. వాళ్ళు చేసి ఒక 1 week 10 days చేసిన తర్వాత వాళ్ళు చేయకోకుండా రిజల్ట్ రాలేదనుకోండి వాళ్ళకి బాగోదు, మాకు బాగోదు. నేను ఏదైతే చెప్తానో దాన్ని 100% 41 days ఫాలో అవుతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, రిలేషన్ పరంగా ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి. అనంత సాయి కృష్ణ గారు, స్పిరిచువల్ గానే బట్ పంచభూతాల గురించి కాదు, కరెంట్ నో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. స్పిరిచువల్ గా మారిపోతే ఏంటంటే ఒక పాజిటివ్ ఆరా వస్తుంది, నెగిటివ్ ఆరా అనేది దగ్గరికి రాదు అని చెప్తుంటారు. ఇంకొకటి ఏంటంటే స్పిరిచువల్ గా ఆలోచించే వాళ్ళు అందరికీ మంచి జరగాలని ఆలోచిస్తారట. బట్ నవేడేస్ మనం చూస్తున్నాం, మనం ఓకే, మన లైఫ్ స్టైల్ ఓకే, పక్కవాడి లైఫ్ స్టైల్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంటే మన సెటిల్ అవ్వకపోయినా పర్లేదు, వాడు ఎలా సెటిల్ అయిపోతున్నాడు, వాడు ఎలా కార్లు కొంటున్నాడు, వాడు ఎలా లైఫ్ నంత హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు, వాడిని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి అంటే ఏదో ఒకటి చేయాలని వాళ్ళ గురించి ఆలోచించడం అనేసి పక్కవాడి గురించి ఆలోచించే సిచ్యువేషన్స్ లో మనం రైట్ నౌ బ్రతుకుతున్నాం. నిన్న చూడండి ఫ్లైట్ జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ఏదో ఒక ప్రయాణంలో కలిసిన కొంతమంది సాఫీగా వాళ్ళ యొక్క గమ్యానికి చేరుకుంటారు అనుకుంటే 241 మంది చనిపోయారు. అక్కడ ఉన్నటువంటి కాలేజీలో భోజనం చేస్తూ ఉన్నటువంటి 34 మంది మెడికల్ స్టూడెంట్స్ చనిపోయారు. అంటే మార్నింగ్ లేస్తే ఈవినింగ్ ఇంటికి వస్తామో లేదో అని భయపడే, ఏం జరుగుతుందో అనే సిచ్యువేషన్స్ లో మనం రైట్ నో బ్రతుకుతుంటే చాలా మంది వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాడిని ఎలా నాశనం చేయాలి, వీడిని ఎలా నాశనం చేయాలి, ఇలా ఆలోచించే మైండ్ సెట్స్ కూడా ఉన్నాయి. సో యాజ్ ఎ స్పిరిచువల్ గురువుగా పాజిటివ్ ఆరాస్ గురించి కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనల గురించి కానీ చెప్పాలంటే ఏమైనా చెప్తారా? నేను అదే చెప్తున్నా కానీ ఇప్పుడు మీరే అడిగారు ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ కొద్ది సమయంలో ఎదుటి వాళ్ళ పైన ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకారాలు కాకుండా ఈ ప్రేమతత్వము, కృతజ్ఞత భావంతో ఉన్నాం అనుకోండి, మనకు బయట ఇచ్చే రెస్పెక్ట్ పెరుగుతుంది, మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తిని మనం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరి పట్ల వాళ్ళ దగ్గర ఉన్ని లేకపోని ప్రతి ఒక్కరిని మనం ఒకే దూరంలో చూడాలి. ఉన్నవాడిని ఒక రకంగా, లేని వాడిని ఒక రకంగా చూడడము, మనకన్నా డబ్బు ఉన్న వాళ్ళ పైన ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకారాలు ఉండడము, మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళు అవమర్యాదగా ప్రవర్తించడము, ఇవన్నీ వ్యక్తులు మానేయాలండి. ఇప్పుడు మీరే చెప్పారు 241 మంది ఎక్స్పెక్ట్ చేశారా ఫ్లైట్ ఇలా జరుగుతుందని? ఈ గ్యారంటీ లేని జీవితంలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. అవునండి, ఈ గ్యారంటీ లేని జీవితంలో మనిషి ఆనందంగా జీవించడానికి ప్రయత్నించాలి. వచ్చిన ప్రతి దాని పట్ల ప్రేమతో ఉండాలి ఎప్పుడే కానీ. ఆ ప్రేమతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ మనకు యూనివర్స్ ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతుందండి. భగవంతుని దృష్టిలో ప్రతిదీ ఒక్కటే. మనం పెద్దలు అంటుంటారు శివుడి ఆజ్ఞ లేకపోతే చీమ కూడా పుట్టదంటారు. ఎగ్జాక్ట్లీ ఈ ఫ్లైట్ కూడా అలాగేనండి.
ప్రతి ఒక్క దానికి ఒక కారణం అనేది ఉంటుంది. మనం అనుకుంటాం 240 మంది చనిపోయారు, ప్రతి ఒక్కరి కర్మఫలం అనేది ఆ విధంగా ఉంటుంది, అక్కడ డిసైడ్ చేసి ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అవి ఎప్పుడు తప్పించుకోగలుగుతాం అంటే ఇప్పుడు చెప్పాను కదా, మనం చేసే కర్మల పైన మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమతత్వము, కృతజ్ఞత భావము ఎప్పుడైతే ఉంటాయో మన యొక్క నెగిటివ్ కర్మలు కూడా తగ్గుకుంటూ వస్తాయి. ఇప్పుడు చాలా మంది చూసాము, ఒకడు అన్ఎక్స్పెక్టెడ్ గా బతికి బయటపడ్డాడు, ఒక్కడు కారణ జన్ముడు అంటున్నారు సార్. అదే ఎగ్జాక్ట్లీ అండి చెప్పేది, కర్మ మనం చేసే కర్మ ఆ వ్యక్తి బయటపడినాడు. ఇంకా కొంతమంది ఫ్లైట్ మిస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ డెడ్ లైన్ కి వెళ్ళి ముందుకు వచ్చారంటే అర్థం ఏంటి, కర్మ మనల్ని కాపాడుతుందని అర్థం అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం చూసే దృష్టి మారుతుందో ఆ భగవంతుడు కూడా ప్రతి క్షణం మనం వెంటనే కాపాడుతూ ఉంటాడు. ఓకే, అయితే మొత్తానికి కర్మే చాలా వరకు నడిపిస్తుంది మనల్ని అని చెప్పి బిలీవ్ చేసేయచ్చు. 100% అండి, దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అనంత సాయి కృష్ణ గారు. సో ఈ స్పిరిచువల్ గా అంటే ఒక విజువలైజేషన్ చేస్తే, పర్ఫెక్ట్ గా చేస్తే మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.